the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు, 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్సు వైజాగ్లో సెప్టెంబర్ 22న మొదలైంది. సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగింది. ఇక్కడ పేరులోనే ఈ గవర్నెన్స్ ఉంది. ఈ టర్మ్లోనే ఈ 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ 2025లో ఈ గవర్నెన్స్ అనే టర్మ్ ఉంది. ఈ గవర్నెన్స్ అంటే ఏంటి? పరిపాలనలో ఎలక్ట్రానిక్ సేవలను ఉపయోగించడం, అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి గవర్నెన్స్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడము, పరిపాలనను మెరుగుపరచడమే ఈ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశము. ఈ గవర్నెన్స్ సేవలను తీసుకురావడం కోసము ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో ఈ పరిపాలనను బాగా ప్రోత్సహించడం కోసము 2015లో డిజిటల్ ఇండియా మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. డిజిటల్ ఇండియా మిషన్ని. ఇక డిజిటల్ ఇండియా మిషన్ వచ్చిన తర్వాత ఈ పరిపాలనకు సంబంధించి ఈ గవర్నెన్స్ సేవలు చాలా వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా జ్యుడిషియరీలో న్యాయ వ్యవస్థలో ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ కోర్ట్స్ ప్రాజెక్టు, అలానే లెజిస్లేచర్స్లలో అసెంబ్లీలలో ఈ ఎలక్ట్రానిక్ సేవలను ఉపయోగించి కార్యకలాపాలను కొనసాగించడం కోసము నేషనల్ ఈ విధాన అప్లికేషను, అలానే ఈ క్యాబినెట్ సమావేశాలు కూడా పేపర్ను ఉపయోగించుకోకుండా ఈ క్యాబినెట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహించడము, ఇటువంటి సేవలన్నీ కూడా డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్ అయినాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటి, ఇందులో భాగంగా ఏమైనా అవార్డ్స్ ఇచ్చారా ఏమైనా తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో ఎవరు లాంచ్ చేశారో కూడా మనం తెలుసుకోవాలి, ఎవరు అటెండ్ అయ్యారు. ఈ కాన్ఫరెన్స్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గారు కలిసి దీన్ని ప్రారంభించారు, ఇనాగ్రేట్ చేశారు. ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించింది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఈ డిపార్ట్మెంటు, అలానే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఏపీ గవర్నమెంట్ కలిసి జాయింట్గా దీన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఇక థీమ్ విషయానికి వస్తే, థీమ్ మనకి చాలా ఇంపార్టెంట్. వికసిత్ భారత్ సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. వికసిత్ భారత్ సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ వికసిత్ భారత్ టార్గెట్ ఇయర్ వి డిస్కస్డ్ మెనీ టైమ్స్. టార్గెట్ ఇయర్ 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని చెప్పేసి టార్గెట్ ఇయర్. ఇక ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా గ్రామ పంచాయతీలకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇండియాలో ముఖ్యంగా పేపర్లెస్ గ్రామ పంచాయతీకి అవార్డు ఇవ్వడం జరిగింది. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అవార్డు దేనికి వచ్చిందో తెలుసుకోవాలి. మొదటి కాగిత రహిత ఈ ఆఫీస్ పంచాయతీ. ఈ 28th నేషనల్ ఈ కాన్ఫరెన్స్ సదస్సులో భాగంగా మహారాష్ట్రకు చెందిన ధూలే అనే డిస్టిక్లోని షిర్పూర్ బ్లాక్లో ఉన్న రోహిణి గ్రామ పంచాయతీకి ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ 2025 కాన్ఫరెన్స్లో భాగంగా గోల్డ్ అవార్డుని గెలుపొందడం జరిగింది, బంగారు పథకాన్ని. ఈ గోల్డ్ అవార్డుని ఎందుకు ఇచ్చారు అంటే, ఈ గ్రామ పంచాయతీ తొలిసారిగా పేపర్ ఉపయోగించుకోకుండా కార్యకలాపాలని కొనసాగించిందంట. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హెల్డ్ ఇట్స్ మీటింగ్స్ యూజింగ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్. ఫస్ట్ పేపర్లెస్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ పంచాయత్, ఫస్ట్ పేపర్లెస్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ గ్రామ పంచాయత్ ఏది అంటే రోహిణి గ్రామ పంచాయత్, మహారాష్ట్ర. మొదటి కాగిత రహిత ఈ ఆఫీస్ పంచాయతీ. మనం ఇప్పటివరకు జనరల్గా
క్యాబినెట్, ఏ రాష్ట్ర క్యాబినెట్ తొలిసారిగా ఈ ఎలక్ట్రానిక్ పద్ధతులను ఉపయోగించి కార్యకలాపాలు నిర్వహించింది, ఇటువంటివే తెలుసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఒక గ్రామ పంచాయత్ పేపర్నే ఉపయోగించుకోకుండా తన యాక్టివిటీస్ని కండక్ట్ చేసిందట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రోహిణి గ్రామ పంచాయత్. దీనికి గోల్డ్ అవార్డు రావడం జరిగింది. ఈ గోల్డ్ అవార్డుతో పాటు 10 lakh క్యాష్ ప్రైజ్, 10 లక్షల క్యాష్ ప్రైజ్ను కూడా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సదస్సుని మెయిన్గా నిర్వహించిన మంత్రిత్వ శాఖ అంటే ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఈ గవర్నెన్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. ఇక అలానే ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భాషిని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. భాషిని ఇది ఒక లాంగ్వేజ్ మోడల్. భాషిని లాంగ్వేజ్ మోడల్కి కూడా గోల్డ్ మెడల్ లభించింది. అలానే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించి, పౌర విమానయాన శాఖకు సంబంధించి డిజి యాత్రకు కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక దీంతో పాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి గోల్డ్ మెడల్ వచ్చింది. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి కాగిత రహిత ఈ ఆఫీస్ పంచాయతీ ఏది అంటే రోహిణి. ఈ సదస్సులో భాగంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. సో ఇక్కడ థీమ్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, న్యూయార్క్లో 25వ కామన్వెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశం, 25th కామన్వెల్త్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ మీటింగ్. ఇక్కడ CFAMM అంటే కామన్వెల్త్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ మీటింగ్ 2025. ఈ మీటింగు అమెరికాలోని న్యూయార్క్లో జరిగింది. ఇది 25th మీటింగ్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, 25వ విదేశాంగ మంత్రుల సమావేశం. ఇక్కడ ఫస్ట్ మనకి కామన్వెల్త్ అనే టర్మ్ ఐడియా ఉండాలి. ఆ టర్మ్ ఐడియా ఉంటేనే మనకి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము అనేది మనకు అర్థమవుతుంది. ఈ కామన్వెల్త్ అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం, గేమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కామన్వెల్త్ గేమ్స్. ఈ కామన్వెల్త్ అనేది యూకే కంట్రీకి చెందిన ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇండిపెండెన్స్ రాకముందే యూకే క్వీన్ యొక్క ఆలోచన అని చెప్పవచ్చు, యూకే రాణి యొక్క ఆలోచన చెప్పవచ్చు, యూకే యొక్క ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. కామన్వెల్త్ అఫీషియల్గా 1949లో ఏర్పాటైంది. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, ఈ కామన్వెల్త్ దేశాల కూటమి 1949లో లండన్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. లండన్ డిక్లరేషన్. దీని ముఖ్య ఉద్దేశము కామన్వెల్త్ వాల్యూస్, ముఖ్యంగా డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, ఈక్వాలిటీ, సమానత్వము, ఇటువంటి డెమోక్రటిక్ వాల్యూస్, ఇటువంటి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం కోసం. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, యునైటెడ్ నేషన్స్లో ఉన్న కంట్రీలన్నీ కూడా డెమోక్రసీ కంట్రీలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి డెమోక్రటిక్ వాల్యూస్, మల్టీలాటరలిజము, ఇటువంటి వాల్యూస్ని కాపాడడం కోసము యూకే ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ఒక కూటమిని తీసుకొని వచ్చింది. 1949లో లండన్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ లండన్, యూకే. ఇందులో 56 కంట్రీస్ ఉంటాయి. ఇండియా కూడా ఇందులో మెంబర్, ఇండియా ఆల్సో ఏ మెంబర్ ఇన్ ఇట్. మరి దీని ముఖ్య ఉద్దేశం మనం చెప్పుకున్నట్టు 56 కంట్రీస్ ఉన్నాయి. ఇక కామన్వెల్త్ ముఖ్య ఉద్దేశం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కామన్వెల్త్లో 56 నేషన్స్ ఉంటాయి కదా, మరి ఇందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అంటే ఎనీబడి కెన్ జాయిన్ ఇట్. ఇది ఒక వాలంటరీ అసోసియేషన్. అంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఇందులోంచి బయటకు రావచ్చు. ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా బయటకు రావచ్చు. ఇది కంపల్సరీ ఇందులో జాయిన్ అవ్వాలని ఏం లేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ 56 మెంబర్ కంట్రీస్. ఇక చివరిగా 2022లో గ్యాబన్ అండ్ టోగో అనే 2 దేశాలు 2022లో చివరగా జాయిన్ అయ్యాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 56 కంట్రీస్ లండన్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటైంది 1949లో. ఇక ఈ కామన్వెల్త్ దేశాలు 2 ఏళ్లకు ఒకసారి చోగం సమ్మిట్ పేరిట మీట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎవ్రీ 2 years దీస్ కామన్వెల్త్ నేషన్స్ విల్ మీట్. 2 ఏళ్లకు ఒకసారి మీట్ అవుతూ ఉంటాయి. ఆ సమ్మిట్నే చోగం సమ్మిట్ అంటారు. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ ఫర్ ఎవ్రీ 2 years దే విల్ మీట్. 2 ఏళ్లకు ఒకసారి. ఇక చోగం సమ్మిట్ 2024 అక్టోబర్లో ఈ చోగం సమ్మిట్ సమోవా అనే దేశంలో, సమోవా అనేది ఒక పసిఫిక్ ఐలాండ్ నేషన్, ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశము, ఐలాండ్ కంట్రీ. ఈ సమోవా క్యాపిటల్ అపియా.
2024 అక్టోబర్లో చోగం సమ్మిట్ సమోవా కంట్రీలో జరిగింది. ఈ సమ్మిట్ జరిగిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉంటారు కదా, ఆ డెసిషన్స్ ఏ స్థాయిలో అమలు అవుతా ఉన్నాయి, ఆ డెసిషన్స్ అనేవి ఏ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయని చెప్పేసి ఆ ప్రోగ్రెస్ని రివ్యూ చేయడం కోసం, ఆ పనుల పురోగతిని పర్యవేక్షించడం కోసం, రివ్యూ చేయడం కోసం న్యూయార్క్లో 25వ కామన్వెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అందులో ఇండియా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక దీనికి ఇప్పుడు ఈ సంవత్సరం జరిగిన 25వ కామన్వెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే సమోవా కంట్రీకి చెందిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహించారు. మరి ఎందుకు ఈయన సమోవా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షత వహించారు అంటే చివరిసారిగా చోగం సమ్మిట్ సమోవా కంట్రీలో జరిగింది కాబట్టి. నెక్స్ట్ చోగం సమ్మిట్ మరి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇట్ ఇస్ ఏ బైఎన్నియల్ సమ్మిట్, అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరిగే ఒక సదస్సు, చోగం సదస్సు. చోగం 226 ఎక్కడ జరగబోతా ఉంది అంటే కరీబియన్ కంట్రీ అయిన కరీబియన్ దేశము యాంటిగ్వా అండ్ బార్బుడా అనే దేశంలో 2026లో జరగబోతా ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చోగం, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చోగం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మొరాన్ కమ్యూనిటీ. ఇటీవల మనము కుర్మీ కమ్యూనిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. జార్ఖండ్లో కుర్మీ జాతి ప్రజలు, అక్కడ వాళ్ళు తమకు ఎస్టీ స్టేటస్ కావాలి, షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ కావాలి, అలానే తమ లాంగ్వేజ్ అయిన కుర్మేల్ లాంగ్వేజ్ను 8th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి అక్కడ బ్లాకేడ్ చేస్తూ ఉన్నారు. అంతా రైలు మార్గాల్ని నిలిపివేస్తూ ఉన్నారు. అయితే అది విరమించుకున్నారు. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మరో కమ్యూనిటీ మొరాన్ అనే ఒక కమ్యూనిటీ, ఈ మొరాన్ అనే కమ్యూనిటీ అస్సాంలో సేమ్ వీళ్ళు కూడా మాకు ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. మొత్తం అస్సాంలోని తిన్సుకియా డిస్టిక్లో వీళ్ళంతా బ్లాకేడ్ చేస్తూ ఉన్నారట. అంతా ఎక్కడికక్కడ అన్ని నిర్బంధించేస్తూ ఉన్నారు రాకపోకల్ని. సో మొరాన్ కమ్యూనిటీ అంటే అస్సాంలో పాటు వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కూడా ఉన్నారట. అరుణాచల్ కొన్ని జిల్లాల్లో ఉన్నారు. వీళ్ళు టిబెట్ బర్మా ఆరిజిన్కు చెందిన వాళ్ళు, టిబెట్ బర్మా మూలాలకు చెందిన ప్రజలు, టిబెట్ బర్మా ఆరిజిన్. వీళ్ళు వైష్ణవిజాన్ని ఫాలో అవుతారు. వైష్ణవిజం. ఈ వైష్ణవిజం మతము అస్సాంలో 17th సెంచరీలో 17వ శతాబ్దంలో శంకరదేవుడు ఇంట్రొడ్యూస్ చేశాడు. శంకరదేవ అని చెప్పేసి మనము భక్తి ఉద్యమంలో చదువుతాం. మిడీవల్ హిస్టరీలో ఈ శంకరదేవ ఈయన భక్తి ఉద్యమకారుడు, భక్తి సెయింట్. 17th సెంచరీలో అస్సాంలో ఈ వైష్ణవ మతాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఆ వైష్ణవ మతంలో ఇంకొక సెక్ట్ నియో వైష్ణవిజం అని ఉంటుంది. అంటే ఇవన్నీ బ్రాంచెస్ ఉంటాయి కదా. ఆ వైష్ణవిజంలో మరో సెక్ట్, మరో జాతి, మరో తెగ, మరో కైండ్ ఆఫ్ రిలీజియన్ నియో వైష్ణవిజంని 17th సెంచరీలో శంకరదేవ శిష్యుడు అనిరుద్ధ దేవ అనే అతను అస్సాంలో ఇంట్రొడ్యూస్ చేశారట. సో ఈ మొరాన్ కమ్యూనిటీ ప్రజలు వైష్ణవిజాన్ని ఫాలో అవుతారు. అస్సాంలో ఎక్కువగా ఉంటారు. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కూడా ఉంటారు. వీళ్ళు టిబెట్ బర్మా ప్రాంతానికి చెందినవారు. ఇక మార్చ్ 2025లో ఆల్రెడీ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత్ బిశ్వా శర్మ గారు ఎవరైతే ఈ మొరాన్ కమ్యూనిటీ ప్రజలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారో వాళ్లకు మేము పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికెట్స్, అంటే శాశ్వతంగా నివాసం ఉండడానికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేస్తామని కూడా అస్సాం చీఫ్ మినిస్టర్ ప్రకటించారు మార్చిలో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మొరాన్ కమ్యూనిటీ. మనకి డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగినప్పుడు మొరాన్ కమ్యూనిటీ అంటే అస్సాము, కుర్మీస్ అంటే జార్ఖండ్. వీళ్ళు కుర్మీలు జార్ఖండ్, వెస్ట్ బెంగాలు, బీహారు, యూపీలో కూడా ఉంటారు. బట్ మేజర్గా ఎక్కువ జార్ఖండ్లో ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకునింది. ఇక నుంచి ఉత్తరప్రదేశ్లో క్యాస్ట్ బేస్డ్ ర్యాలీసు, క్యాస్ట్ బేస్డ్ పబ్లిక్ డిస్ప్లేసు, క్యాస్ట్ స్లోగన్స్, క్యాస్ట్ సింబల్స్ని నిషేధిస్తూ ఉన్నట్టు, ప్రొహిబిట్ చేస్తూ ఉన్నట్టు బ్యాన్ని ప్రకటించింది. సో ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఒక రిమార్క్ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఈ క్యాస్ట్ని గ్లోరిఫై చేయడం అంటే ఈ కులాన్ని గొప్పగా చెప్పుకోవడం అంటే ఒక యాంటీ నేషనల్ యాక్టివిటీ టైపే, ఇది ఒక దేశద్రోహం లాంటిదే అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. అలహాబాద్ హైకోర్టు యూపీ గవర్నమెంట్కి డైరెక్షన్స్ జారీ చేసిందట.
ఈ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు, పోలీస్ స్టేషన్స్ సరౌండింగ్స్లలో, అలానే అఫీషియల్ డాక్యుమెంట్స్లలో ఈ క్యాస్ట్ని వాడకపోకుండా ఆర్డర్స్ జారీ చేసింది. దీనికి ఇప్పుడు యూపీ గవర్నమెంట్ దీనికి సానుకూలంగా నిర్ణయం తీసుకునింది. ఇక నుంచి యూపీలో ముఖ్యంగా పోలీస్ స్టేషన్స్లలో నమోదయ్యే ఎఫ్ఐఆర్స్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్లో కావచ్చు, అఫీషియల్ ఫార్మాట్స్లో క్యాస్ట్ని మెన్షన్ చేయరట. ఇక ఈ కులాన్ని మెన్షన్ చేయరు. మరి ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు అతన్ని ఎలా గుర్తిస్తారు అంటే తన పేరెంట్స్ ఐడెంటిటీ ఆధారంగా, ఆ వ్యక్తి ఎవరైతే ఎఫ్ఐఆర్లో ఏ వ్యక్తి పేరైతే నమోదై ఉంటుందో ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల ఆధారంగా ఐడెంటిటీని గుర్తించడం జరుగుతుంది. ఇక క్యాస్ట్ స్లోగన్స్, బహిరంగ ప్రదేశాలలో ఈ పబ్లిక్ ప్లేసెస్లో క్యాస్ట్ సింబల్స్, క్యాస్ట్ స్లోగన్స్ను కూడా బ్యాన్ చేసింది. మరి ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. కొన్ని కేసెస్లో మాత్రం క్యాస్ట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, SC/STs ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. ఈ SC/STలకు సంబంధించి ఎవరినైనా వేధించి ఆ కేసులో ఇరుక్కుంటే ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు తప్పకుండా ఆ క్యాస్ట్ని మెన్షన్ చేస్తారట. ఎందుకంటే ఈ SC/ST అట్రాసిటీ కేసులలో ఈ క్యాస్ట్ అనేది ఒక లీగల్ నెసెసిటీ, అంటే తప్పకుండా దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ ఎవరు ఆ నేరం చేశారు అని చెప్పేసి గుర్తించలేం కాబట్టి. సో ఎక్సెప్షన్స్ ఆర్ దేర్, బట్ ఓవరాల్గా అయితే క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ని బ్యాన్ చేసిందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0. లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0 అంటే సెకండ్ వర్షన్ అని చెప్పవచ్చు. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు న్యూఢిల్లీలో లీడ్స్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్, లీడ్స్ 2025ని రిలీజ్ చేశారు. ఈ లీడ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్లో లాజిస్టిక్స్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, లాజిస్టిక్స్ సేవలు ఎలా ఉన్నాయి, ఈ లాజిస్టిక్స్కి ఎంత టైం పడతా ఉంది అని చెప్పేసి అసెస్మెంట్ చేయడం కోసం, మెజర్ చేయడం కోసం, కొలవడం కోసము లీడ్స్ అనే ఒక యాన్యువల్ ఇండెక్స్ని కామర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరము. ఇప్పుడు ఆ లీడ్స్ 2025 ఇండెక్స్తో పాటు కామర్స్ మినిస్టరు లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0 అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు లాజిస్టిక్స్ సేవలు మెరుగవ్వాలి అంటే ఎప్పటికప్పుడు రియల్ టైం డేటా అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ నుంచి ఇంకొక కంట్రీకి గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ పోర్ట్ దగ్గరికి ఒక ట్రక్కులో ఆ గూడ్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ గూడ్స్ వచ్చేదాన్ని రియల్ టైంలో ఎంత టైం తీసుకుంటుంది, ఆ పోర్ట్కి ఆ ట్రక్ ఇంకా ఎంత దూరంలో ఉంది అని చెప్పేసి, ఆ ట్రక్ ఇంకా ఎంతసేపట్లో ఆ పోర్ట్ దగ్గరికి రీచ్ అవుతుంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా రియల్ టైంలో ట్రాక్ చేస్తూ టెక్నాలజీని ఉపయోగించి, ఈ GIS టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైంలో ట్రాక్ చేయడం కోసమే లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0ని డెవలప్ చేయడం జరిగింది. ఈ డేటా బ్యాంక్ను ఉపయోగించి ఆ కంటైనర్ నెంబర్స్ని ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. వెహికల్ నెంబర్సు, రైల్వే నంబర్సు, ఆ ఎక్స్పోర్ట్ కంటైనర్స్ ఇంకా ఎంత దూరంలో ఉన్నాయి, ఇటువంటివన్నీ అక్కడ ఇంకా డాక్యుమెంటేషన్ ప్రొసీజర్, ఆ పోర్టు దగ్గర ఆ యొక్క డాక్యుమెంటేషన్ ప్రొసీజర్ ఇంకా ఎంతసేపు పడుతుంది, ఇటువంటివన్నీ కూడా ఈ డేటాను ఉపయోగించి మనం కనుక్కోవచ్చట. మరి దీన్ని డెవలప్ చేసినది ఎవరు అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ సర్వీసెస్ లిమిటెడ్. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. సో ఇది LDB 2.0. సో ఇక్కడ లీడ్స్ 2025కి నోడల్ మినిస్ట్రీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT ఈ లీడ్స్ రిపోర్ట్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి బాడీగార్డ్ శాటిలైట్స్ ఇండియా నెక్స్ట్ ఇయర్ 2026లో మొదటి దశలో భాగంగా బాడీగార్డ్ శాటిలైట్స్ని డిప్లాయ్ చేయబోతా ఉందట. అంతరిక్షంలో, స్పేస్లో ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ని ఏర్పాటు చేయబోతా ఉందట. అసలు ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ అంటే ఏంటివి? మనం జనరల్గా మీరు ఇక్కడ ఇమేజ్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇమాజినరీ ఇమేజ్ చూస్తే
ఇక్కడ మనది ఒక ఇంపార్టెంట్ శాటిలైట్ ఉంది, ఇండియాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ శాటిలైట్ ఉంది. ఈ ఇంపార్టెంట్ శాటిలైట్ చుట్టూ కొన్ని శాటిలైట్స్ ఉన్నాయి. ఇవన్నీ బాడీ గార్డ్ శాటిలైట్స్ లాగా పనిచేస్తాయి. దే యాక్ట్ లైక్ బాడీ గార్డ్ శాటిలైట్స్. వీటి ముఖ్య ఉద్దేశం, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దీస్ బాడీ గార్డ్ శాటిలైట్స్? బాడీ గార్డ్ శాటిలైట్స్ నథింగ్ బట్ సర్వైలెన్స్ శాటిలైట్స్, అంటే నిఘా ఉపగ్రహాలు. ఇప్పుడు మనం ఏదైతే ఒక శాటిలైట్ని స్పేస్లో ఏర్పాటు చేస్తామో, బట్ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కొన్ని సార్లు శత్రు దేశాలకు చెందిన శాటిలైట్లు మన శాటిలైట్లని ఢీకొంటూ ఉంటాయి. లేదంటే స్పేస్లో ఎక్కువగా స్పేస్ డెబ్రిస్ ఉంటుంది, అంతరిక్ష వ్యర్థాలు. అంటే ఏదైనా ఒక రాకెట్ని లాంచ్ చేసినప్పుడు ఆ రాకెట్ ఒక పేలోడ్ని ఆ కక్షలోకి విడుదల చేసిన తర్వాత ఆ పేలోడ్లు అక్కడే మిగిలిపోతాయి. లేదంటే ఆస్టిరాయిడ్స్, గ్రహ శకలాలు, ఇటువంటివన్నీ కూడా దే విల్ బికమ్ స్పేస్ డెబ్రిస్, అంతరిక్ష వ్యర్థాలుగా మారతాయి. సో ఇటువంటి అంతరిక్ష వ్యర్థాలు, శత్రు దేశాలకు చెందిన ఉపగ్రహాలు, ఆస్టిరాయిడ్స్, ఇటువంటి వాటి నుంచి మన శాటిలైట్లని కాపాడుకోవాలంటే, మన శాటిలైట్లను ఢీకొట్టుకోకుండా ఉండాలి అంటే వాటిని గుర్తించగలిగేలా బాడీగార్డ్ శాటిలైట్స్ని ఏర్పాటు చేయాలి. ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ ఎప్పటికప్పుడు డేటా ద్వారా మన శాటిలైట్లకు ఏదైనా ముప్పు ఉందేమో ముందుగానే గ్రహించి సిగ్నల్స్ని ఎర్త్ పైన ఉన్న గ్రౌండ్ స్టేషన్స్కి పంపుతాయి. ఈ గ్రౌండ్ స్టేషన్స్ ఏం చేస్తాయంటే మన ఇంపార్టెంట్ ఇండియన్ శాటిలైట్కి సమాచారాన్ని పంపిస్తాయి. పలానా చోట ముప్పు ఉంది, థ్రెట్ ఉంది, నువ్వు ఆర్బిట్ని చేంజ్ చేసుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా ఎందుకు ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ అంటే, దీస్ శాటిలైట్స్ విల్ ప్రొటెక్ట్ ఇండియన్ శాటిలైట్స్ ఫ్రమ్ యాక్టివిటీస్ లైక్ స్పేస్ డెబ్రిస్ కావచ్చు, లేదంటే ఫ్రమ్ కొలిజన్ ఆఫ్ ఫారిన్ శాటిలైట్స్, ఇటువంటి వాటి నుంచి మన శాటిలైట్స్ని రక్షించేటివే బాడీగార్డ్ శాటిలైట్స్. దీస్ వీ కాల్ దెమ్ యాజ్ సర్వైలెన్స్ శాటిలైట్స్, నిఘా ఉపగ్రహాలు అంటారు. సో మన వాళ్ళు 27,000 crore సుమారుగా 27,000 కోట్లతో అబౌట్ 52 శాటిలైట్స్, సుమారుగా 52 సర్వేలెన్స్ శాటిలైట్లు, 52 బాడీగార్డ్ శాటిలైట్లని లాంచ్ చేయబోతా ఉన్నారట. మొదటి దశలో భాగంగా యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫేజ్ 2026లో కొన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 27,000 crore ప్రాజెక్టు. దీనికోసం లిడార్ అనే ఒక టెక్నాలజీని ఇస్రో యూస్ చేయబోతా ఉంది. లిడార్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ టెక్నాలజీని ఉపయోగించబోతా ఉంది. సో ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ని లిడార్ శాటిలైట్స్ అని కూడా పిలవవచ్చు, లిడార్ శాటిలైట్స్. ఈ లిడార్ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క ఫారిన్ శాటిలైట్స్ వాటి నుంచి వచ్చే థ్రెట్ని, ముప్పుని ముందుగానే గుర్తించవచ్చు. సో లిడార్ టెక్నాలజీ, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ బాడీగార్డ్ శాటిలైట్ ప్రాజెక్ట్ కోసం ఆల్రెడీ ఇస్రో ప్రైవేట్ సెక్టార్తో కూడా కలిసి పనిచేస్తూ ఉందట. ఆల్రెడీ ఇస్రో ఈజ్ వర్కింగ్ విత్ ప్రైవేట్ సెక్టర్ టు డెవలప్ దిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ 2026లో భారతదేశానికి S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీలను పూర్తి చేయనున్నట్లు ప్రకటించిన రష్యా. ఇన్ 2026 S-400 మిసైల్ డెలివరీ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అని చెప్పేసి రష్యా ప్రకటించింది. సో ఈ కాంటెక్స్ట్లో S-400 అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్, ఆపరేషన్ సింధూర్లో ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఎక్కువగా ఇండియా యూజ్ చేసింది. ఇవి గగనతల రక్షణ వ్యవస్థ అని చెప్పవచ్చు. ఈ S-400 మీరు ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఒక మొబైల్ బేస్డ్ లాంచర్స్ నుంచి లాంచ్ చేయవచ్చు. అంటే ఒక ట్రక్ లాంటిది ఉంది, ఈ ట్రక్కుల నుంచి ఈ మిసైల్స్ని లాంచ్ చేయవచ్చు. వీటినే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటారు. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అంటే ఏంటి? ఈ భూమి నుంచి గగనతలంలోకి లాంచ్ చేసే మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. వీటినే ఇండియా సుదర్శన చక్రగా పిలుస్తుంది. భారతదేశ సుదర్శన్ చక్ర గగనతల మిసైల్ వ్యవస్థ ఏది అంటే S-400. దీన్నే ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని ఇండియా రష్యా నుంచి పర్చేస్ చేయడం కోసం, కొనుగోలు చేసుకోవడం కోసం 2018లో $5.43 బిలియన్ తో $5.43 బిలియన్ ఒప్పందం కుదుర్చుకునింది. $5.43 బిలియన్ డీల్. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అప్రాక్సిమేట్లీ 40,000 crore, 40,000 కోట్లు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే. మరి ఈ సుదర్శన్ చక్ర
ఇందులో భాగంగా ఈ డీల్లో భాగంగా రష్యా ఇండియాకు 5 స్క్వాడ్రన్ల S-400 మిస్సైల్స్ని డెలివర్ చేస్తామని చెప్పి ప్రకటించారు. స్క్వాడ్రన్ అంటే సెట్ అని అర్థం. స్క్వాడ్రన్ అంటే గ్రూప్ ఆఫ్ మిస్సైల్స్. స్క్వాడ్రన్ అంటే ఒక దళము, గ్రూప్. స్క్వాడ్రన్ అంటే గ్రూప్ అని అర్థం, సమూహం. ఈ డీల్లో భాగంగా ఇండియాకు 5 స్క్వాడ్రన్స్ ఆఫ్ S-400 మిస్సైల్స్ని డెలివరీ చేస్తామని చెప్పి ప్రకటించారు. 5 స్క్వాడ్రన్ల S-400 మిసైల్స్ని. ఆల్రెడీ 4 స్క్వాడ్రన్లని డెలివరీ చేశారు. ఇక 5వ స్క్వాడ్రన్ని 2026లో డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం తప్పకుండా తెలుసుకోవాల్సింది S-400 ఫీచర్స్. ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు ఎగ్జామ్స్లో ట్రెండ్స్ చూస్తే ఒక పర్టికులర్ మిసైల్ గురించి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటాడు. క్రింది వాటిలో S-400 మిసైల్ వ్యవస్థకు సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 3 లేదా 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. తప్పకుండా మనకి వాటి యొక్క లక్షణాలు, ఫీచర్స్ కూడా తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఒక మిసైలు. దీన్నే భారతదేశం సుదర్శన్ చక్ర మిసైల్గా పిలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లో దీన్ని ప్రయోగించారు. రష్యా నుంచి మనం పర్చేస్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఫీచర్స్ ఏమున్నాయి? దీన్ని ఇలా లాంచ్ చేసినప్పుడు దీని రేంజ్, మ్యాక్సిమం ఆపరేషనల్ రేంజ్ 400 కిలోమీటర్స్. మ్యాక్సిమం ఆపరేషనల్ రేంజ్ 400 కిలోమీటర్స్ అంటే గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు దూసుకొని వెళ్ళగలవు. మరి మ్యాక్సిమం డిటెక్షన్ రేంజ్ అంటే శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, మిసైల్స్ని గుర్తించే రేంజ్ ఎంత అంటే 600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా శత్రు దేశాలకు చెందిన వాటిని గుర్తిస్తుంది. బట్ ఆపరేషనల్ రేంజ్, దూసుకొని పోయేది మాత్రం మ్యాక్సిమం 400 కిలోమీటర్ల అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఏకకాలంలో 36 టార్గెట్స్ని నాశనం చేయగలదట. సైమల్టేనియస్గా 36 టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఇక ఎంత హైట్లో ఉన్న ఫారిన్ కంట్రీస్కి చెందిన మిసైల్స్ని నాశనం చేస్తుందంటే 10 మీటర్స్ నుంచి 30 కిలోమీటర్స్ హైట్లో ఉన్న ఫారిన్ మిసైల్స్ని కూడా, ఫారిన్ డ్రోన్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. 10 మీటర్ల ఎత్తు నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాలకు చెందిన వాటిని కూడా నాశనం చేస్తుంది. సెకండ్కు 4.8 కిలోమీటర్ వేగంతో దూసుకుపోతుందట. పర్ సెకండ్ 4.8 కిలోమీటర్ స్పీడ్. వీటిని ఆల్రెడీ మనము ఈ 4 స్క్వాడ్రన్ల S-400ని పతాన్ కోటు, పంజాబు, జమ్మూ కాశ్మీర్ ఆ ప్రదేశాల్లో వీటిని మనము డిప్లాయ్ చేసాం, మోహరించాం. సో ఇవి ఫీచర్స్ ఇట్లా ఉంటాయి. మ్యాక్సిమం డిటెక్షన్ రేంజ్ 600 కిలోమీటర్స్, మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ 30 కిలోమీటర్స్, మ్యాక్సిమం టార్గెట్ స్పీడ్ 4.8 కిలోమీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది అవార్డుకి సంబంధించి. ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ 2025 విజేత ఎవరు? ఇటీవల తొలిసారిగా ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్, అంతర్జాతీయ జల బహుమతిని ఒక భారతీయుడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్ గెలుచుకున్నాడు. ఆ ఇండియన్ పేరు ఏంటి? అతని పేరేంటి? అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఇక అలానే ఈ ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ని ఏ కంట్రీకి చెందిన యూనివర్సిటీ ఇస్తుంది? ఏ కంట్రీకి చెందిన యూనివర్సిటీ ఈ అవార్డుని ఇస్తుంది? ఎన్నేళ్లకు ఒకసారి ఇస్తుంది? ట్రై చేయండి. ఈ అవార్డుని ఎన్నేళ్లకు ఒకసారి. సో ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, 5th ఆల్ ఇండియా అఫీషియల్ లాంగ్వేజెస్ కాన్ఫరెన్స్, 5వ అఖిల భారత అధికార భాషల సమ్మేళనము 2025 గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. దీన్ని యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సెప్టెంబర్ 14 హిందీ దివాస్ సందర్భంగా, హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14 సందర్భంగా గాంధీనగర్లో దీన్ని ప్రారంభించారు. అందులో భాగంగా రాజభాష కీర్తి పురస్కార్, రాజభాష కీర్తి పురస్కార్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. 28th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ సదస్సును నిర్వహిస్తూ ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్. దీనికి ఈ 5వ అఖిల భారత అధికార భాషల సమ్మేళనంలో రాజభాష కీర్తి పురస్కారం లభించింది. ఎందుకంటే ఈ పరిపాలనా సేవల్లో హిందీని అత్యద్భుతంగా అమలు చేస్తూ ఉన్నందుకు. నెక్స్ట్ వన్ అగైన్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి పార్కర్ సోలార్ ప్రోబ్ స్పీడ్ రికార్డు. పార్కర్ సోలార్ ప్రోబ్ స్పీడ్ రికార్డు సృష్టించింది. ఇక్కడ సోలార్ పేరులోనే ఉంది. అంటే ఈ మిషను, ఈ స్పేస్ మిషను
సన్ని స్టడీ చేయడం కోసం, సూర్యుడిని పరిశోధించడం కోసము లాంచ్ చేసిన మిషన్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. పార్కర్ సోలార్ ప్రోబ్ మరి ఏం స్పీడ్ రికార్డు సృష్టించింది అంటే, ఫస్ట్ దీనికంటే ముందు మనం ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి తెలుసుకోవాలి. అసలు ఏంటిది ఇది? 2018లో నాసా సన్ని స్టడీ చేయడం కోసం, సూర్యుడిని పరిశోధించడం కోసము 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము మన సూర్యుని చుట్టూ కరోనా అనే ఒక లేయర్ ఉంటుంది. కరోనా కాదు, కరోనా లేయర్ అని ఒకటి ఉంటుంది. ఇది సన్స్ అవుటర్ మోస్ట్ లేయర్ అని చెప్పవచ్చు. అంటే సూర్యునికి వెలుపల ఉన్న ఒక లేయర్, సన్స్ అవుటర్ మోస్ట్ లేయర్ కరోనా. ఈ కరోనా లేయర్లో ఎక్కువ హీట్ ఉంటుంది. ఇక ఈ కరోనా లేయర్ నుంచి కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అని పిలువబడే సౌరగాలులు విడుదలవుతూ ఉంటాయి. ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అని పిలువబడే సౌరగాలులు అంటే ఏంటి? సోలార్ స్టోర్మ్స్, విండ్స్. ఈ సోలార్ స్టోర్మ్స్ ఆర్ సోలార్ ఫ్లేర్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సోలార్ స్టోర్మ్స్ లేదా సౌరగాలులు అనేవి చాలా డేంజర్. ముఖ్యంగా ఈ అంతరిక్షంలో ఎవరైతే వ్యామగోమలు ఎంటర్ అయి ఉంటారో ఆస్ట్రోనాట్స్కి ఎఫెక్టే. భూమిపైన ఉన్న ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ కూడా ఈ సోలార్ స్టోర్మ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. పవర్ ఇంటరప్షన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతూ ఉంటుంది. అలానే శాటిలైట్ ఆపరేషన్స్, ఇందాక చెప్పుకున్నట్టు మన ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, మన ఇంపార్టెంట్ శాటిలైట్స్ కూడా నెగిటివ్గా ప్రభావం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే మన బాడీగార్డ్ శాటిలైట్స్ దీనికి కూడా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. సో ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ సౌరగాలుల వల్ల ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని స్టడీ చేయాలి. వీటి వల్ల మన ఇంపార్టెంట్ స్పేస్ అసెట్స్ పైన, మన ముఖ్యమైన ఈ యొక్క స్పేస్కి సంబంధించిన ఆస్తులపైన నెగిటివ్గా ప్రభావం పడకూడదంటే దీన్ని స్టడీ చేయాలి అని చెప్పేసి 2018లో నాసా లాంచ్ చేసింది. ఏ విధంగా అయితే మనం ఆదిత్య L1ని లాంచ్ చేసామో, మనము ఆదిత్య L1ని లాంచ్ చేసాం కదా, మనం సన్ని స్టడీ చేయడం కోసం లాంచ్ చేసిన మిషన్ ఆదిత్య L1. మరి ఇప్పుడు ఈ పార్కర్ సోలార్ ప్రోబు దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు ఈ సన్ యొక్క కొరోనల్ లేయర్లోకి ఎంటర్ అవుతుంది. ఇది ఈ పార్కర్ సోలార్ ప్రోబు క్రమక్రమంగా ఈ కొరోనల్ లేయర్లోకి ఎంటర్ అవుతుందట. ఈ కొరోనల్ లేయర్లోకి ఎంటర్ అయ్యి అక్కడ స్టడీ చేస్తుంది. సో ఇది ఈ సన్కు అతి దగ్గరగా వెళ్ళిన మొట్టమొదటి హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సూర్యునికి దగ్గరగా ప్రయాణించిన మొట్టమొదటి మానవుడి తయారు చేసిన ఒక ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు ఏం రికార్డ్ సృష్టించిందంటే ఇది గంటకు 6,87,000 కిలోమీటర్ స్పీడ్తో రికార్డు సృష్టించింది. గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో ఇది ట్రావెల్ చేస్తూ రికార్డు సృష్టించింది. ఇది మూడవసారి ఈ స్పీడ్ని అందుకోవడం. ఈ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి జస్ట్ 19 సెకండ్స్లో ట్రావెల్ చేయొచ్చట. ఈ స్పీడ్తో ట్రావెల్ చేస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి జస్ట్ 19 సెకండ్లో ట్రావెల్ చేయొచ్చట. సో ఇక ఈవెన్ మార్చ్ 22, 2025 అప్పుడు కూడా ఈ నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబు సన్కి దగ్గరగా వెళ్ళిందట. సుమారుగా సూర్యునికి 6 మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళొచ్చిందట ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పార్కర్ సోలార్ ప్రోబ్ స్పీడ్ రికార్డు. ఆ రికార్డు గుర్తుపెట్టుకోండి. ఇది ఏ కంట్రీ లాంచ్ చేసింది, దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. కోల్డ్ స్టార్ట్ ఎక్సర్సైజ్. ఈ కోల్డ్ స్టార్ట్ ఎక్సర్సైజ్ అనేది ఒక డ్రోన్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. డ్రోన్ ఎక్సర్సైజ్ దీన్ని ఇండియా ఈ ఇయర్ అక్టోబర్లో మధ్యప్రదేశ్లో నిర్వహించబోతా ఉందట. మధ్యప్రదేశ్లో లైక్లీ టు బి హెల్డ్ ఇన్ మధ్యప్రదేశ్లో నిర్వహించబోతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం పేర్లోనే ఉంది, డ్రోన్ ఎక్సర్సైజ్. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ టెక్నాలజీలో భాగంగా డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. అత్యాధునిక యుద్ధ వాతావరణ సమయాలలో ఈ డ్రోన్ టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్ డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఫారిన్ కంట్రీస్కి చెందిన డ్రోన్స్ని మనం నాశనం చేయాలి అన్నా, మనం కొత్త డ్రోన్స్ని డెవలప్ చేయాలన్నా ఒక ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పేసి దాన్ని టెస్ట్ చేయడం కోసం, టు టెస్ట్ ద న్యూ డ్రోన్స్ అండ్ టు టెస్ట్ ద కౌంటర్ డ్రోన్ సిస్టమ్, మనము
కౌంటర్ డ్రోన్ సిస్టమ్లని అభివృద్ధి చేయడం కోసము ఒక ఎక్సర్సైజ్ని అక్టోబర్లో నిర్వహించబోతా ఉన్నారు. దాని పేరు కోల్డ్ స్టార్ట్ ఎక్సర్సైజు. దీన్ని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి జాయింట్గా నిర్వహించబోతా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు 3 ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. అలానే ఇందులో భాగంగా ఇండస్ట్రీ లీడర్సు, అకాడమిషియన్స్ కూడా పాల్గొంటూ ఉన్నారట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అకాడమిషియన్స్కి ఇండస్ట్రీకి ఒక లింకేజ్ ఉంటుంది. అకాడమిషియన్స్కి ఇండస్ట్రీకి. ఇక్కడ అకాడమిషియన్స్ అంటే ఐఐటీసు, ఎన్ఐటీసు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే పరిశోధకులు, స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. ఇండస్ట్రీ అంటే కంపెనీలు. ఎప్పుడైనా కానీ ఈ అకాడమిషియన్స్, ఈ ఐఐటీలు, ఎన్ఐటీల్లో పనిచేసే ప్రొఫెసర్లు తమ ఆలోచనల్ని ముందుకు పెడితేనే ఇండస్ట్రీ ఆ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది. సో ఆల్వేస్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ డెవలపింగ్ సచ్ కైండ్ ఆఫ్ నీష్ టెక్నాలజీస్. నెక్స్ట్ వన్, బారెన్ ఐలాండ్. భారతదేశపు ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతము విస్ఫోటనం చెందిందట. ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వోల్కనో ఆన్ బారెన్ ఐలాండ్ ఎరప్ట్స్. ఒకే వారంలో 2 సార్లు విస్ఫోటనం చెందిందట. భారతదేశపు ఏకైక క్రియాశీల అగ్నిపర్వతము ఎక్కడ ఉందంటే బారెన్ ఐలాండ్. ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వోల్కనో. మనం చూస్తూ ఉంటాం ఈ వోల్కనోస్. ఇటీవల ఇండోనేషియాలో మౌంట్ లెవటబీ లకి అనే ఒక అగ్నిపర్వతము, అది వెరీ ఆఫెన్ విస్ఫోటనం చెందుతూ ఉంటుంది. వెరీ ఆఫెన్ ఇట్ విల్ ఆల్వేస్ ఎరప్ట్. మరి ఇప్పుడు బారెన్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉంది, మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఈ బారెన్ ఐలాండ్ అనేది అండమాన్ సీలో ఉంటుందట. అండమాన్ సముద్రంలో ఉంది. పోర్ట్ బ్లెయిర్కి, ఈ అండమాన్ క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్కి నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది, బారెన్ ఐలాండ్ అండమాన్ సముద్రంలో ఉందట. ఇక్కడ మీరు మ్యాప్ చూస్తే బారెన్ ఐలాండ్, ఇవి అండమాన్ ఐలాండ్స్, నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ సీలో ఉండేదే బారెన్ ఐలాండ్. ఇది ఇక్కడ ఈ బారెన్ ద్వీపంలో భారతదేశపు ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం, ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వోల్కనో ఇక్కడ ఉంది. మరి ఇక్కడ యాక్టివ్ వోల్కనో అంటే ఏంటి, ఇది ఎరప్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది బారెన్ ఐలాండ్. నెక్స్ట్ వన్, జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ కరెంట్ అఫైర్స్. సూపర్ టైఫూన్ రగస ఇది ఒక సైక్లోన్ అని చెప్పవచ్చు. సైక్లోన్ అంటే మనకి సైక్లోన్స్ వస్తూ ఉంటాయి కదా, సైక్లోన్స్, టైఫూన్స్, హురికేన్స్ అటువంటివి. ఇది ఒక సైక్లోను. ఈ సూపర్ టైఫూన్ రగస అనేది సదరన్ చైనాని తాకిందట. సదరన్ చైనాని తాకింది, అందుకే అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సూపర్ టైఫూన్ రగస అనే సైక్లోను ఫిలిప్పైన్స్లో స్టార్ట్ అయ్యి ఫిలిప్పైన్స్, తైవాను, హాంకాంగ్ మీదుగా ప్రయాణించి చైనా యొక్క కోస్ట్ను కూడా టచ్ చేసింది. ఇదంతా కూడా సౌత్ చైనా సీ కదా, ఇక్కడంతా సౌత్ చైనా సీ. ఇక్కడ స్కార్బారో షోల్ అనే ఒక ఐలాండ్ కూడా ఉంటుంది. అది చైనాకి ఫిలిప్పైన్స్కి మధ్య వివాదాస్పద ప్రాంతం, డిస్ప్యూటెడ్ టెరిటరీ బిట్వీన్ చైనా అండ్ ఫిలిప్పైన్స్. ఇక్కడ స్కార్బారో షోల్ అని కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా సౌత్ చైనా సీ. మరి అసలు సూపర్ టైఫూన్ రగస ఇది ఒక పేరు. రగస అనేది ఒక పేరు. సూపర్ అంటే ఇది హెవీ సైక్లోన్ అనమాట. ఇక దీని యొక్క డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టైఫూన్, ఈ టైఫూన్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. మనకి ఇదంతా అర్థం కావాలి అంటే అసలు ఈ సైక్లోన్స్ ఎలా పుడతాయో మనకి కొంత ఐడియా ఉండాలి. ఇది సౌత్ చైనా సీ కదా, ఈ సౌత్ చైనా సీ ఎక్కడ ఉంది, మన మ్యాప్ చూస్తే ఇది ట్రోపిక్స్లో ఉంటుంది. అంటే మన ఎర్త్ ఏదైతే ఉందో ఈక్వేటరు, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరు అంటే కర్కట రేఖ, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అంటే మకర రేఖ. ఈ కర్కట రేఖకు మకర రేఖకు మధ్యలో ఉన్న దేశాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా ట్రోపికల్ కంట్రీస్ అంటారు, అంటే ఉష్ణమండల దేశాలు. ఇక్కడ కొద్దిగా తేమ ఎక్కువ ఉంటుంది, హై హ్యూమిడిటీ ఉంటుంది. ఎందుకంటే ఇవి ట్రోపిక్స్ కదా, 23.5 degrees నార్త్, 23.5 degrees సౌత్. ఈ యొక్క ట్రోపిక్స్లలో లొకేట్ అయి ఉన్న ప్రాంతాలలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని ఉష్ణమండల దేశాలు అంటారు. ఈ ఉష్ణమండల దేశాల్లో నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం చూస్తాం ఉష్ణమండల దేశాల్లో నిర్లక్ష్యం కాబడిన వ్యాధులు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ సౌత్ చైనా సీ అనేది
ట్రోపిక్స్లో ఉన్న ఒక మహాసముద్రము. ఇది వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో భాగమని చెప్పవచ్చు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో భాగమే ఈ సౌత్ చైనా సీ. అంతే కదా, ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. ఇదంతా కూడా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రము. ఈ సౌత్ చైనా సీ అందులో భాగము. ఇది ట్రోపిక్స్లో లొకేట్ అయిందన్న విషయం తెలుసుకోవాలి. మరి అసలు ఇప్పుడు ఈ టైఫూన్స్ ఎట్లా పుడతాయి? మనం జనరల్గా ఇండియాలో అయితే సైక్లోన్స్ అంటారు. ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఈ వస్తాయి కదా, వీటిని సైక్లోన్లు అంటారు. అదే ఆస్ట్రేలియాలో అయితే విల్లీస్ అంటారు. ఆస్ట్రేలియాలో విల్లీస్ అంటారు. ఇవి కూడా ఒక రకమైన సైక్లోన్లు. ఇవి సౌత్ చైనా సీ వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్లో టైఫూన్లు అంటారు. అదే అట్లాంటిక్ ఓషియన్ అయితే కరీబియన్ దేశాలు ఉన్నాయి కదా, వెస్టిండీస్ దేశాలు, అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతంలో వస్తే వాటిని హరికేన్స్ అంటారు. మరి ఇవి ఎక్కడ పుడతాయి? ఇవి జనరల్గా ఈ ఏదైతే ఈ సౌత్ చైనా సీ ఉందో ఈ సముద్ర ప్రాంతము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యూజ్ ఓషన్ ఉంది, భారీ స్థాయిలో సముద్రం ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది. ట్రోపిక్ ప్రాంతంలో ఉన్న మహాసముద్రాలు కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. భారీ ఓషియన్ కాబట్టి ఈ మహాసముద్రాలలో పుట్టేటివే ఇవి. ఈ మహాసముద్రాలలో ఓవర్ ద ఓషన్స్ దీస్ విల్ ఫార్మ్. గుర్తుపెట్టుకోండి, సైక్లోన్స్ అయినా విల్లీస్ అయినా టైఫూన్స్ అయినా హరికేన్స్ అయినా ఇవన్నీ ఒకటే, పేర్లు వేరంతే. పేర్లు వేరు, అవి ఎక్కడ పుడతాయో దాన్ని బట్టి పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ టైఫూన్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ టైఫూన్స్ ఇక్కడ 27 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సైక్లోన్లు అయినా టైఫూన్లు అయినా విల్లీస్ అయినా హరికేన్స్ ఏర్పాటు కావాలి అంటే, పుట్టాలి అంటే ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువ ఉండాలి. అలానే లో ప్రెజర్ ఉండాలి, పీడనం తక్కువ ఉండాలి. అంతే కదా, హై టెంపరేచర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లో ప్రెషర్, టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అంటే ఏంటి, టెంపరేచర్ పెరిగితే ప్రెషర్ తగ్గుతుంది, అల్పపీడనం ఏర్పడుతుంది. అంతేగా, అల్పపీడన వర్షపాతం నమోదైంది అని చెప్పేసి మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, లో ప్రెషర్, పీడనం తక్కువగా ఉండాలి. అప్పుడు ఇవి సముద్రాల గుండా పుట్టి ఈ టైఫూన్ అనే ఒక రకమైన సైక్లోను ఇక్కడ పుట్టి ఇలా ప్రయాణించి కొన్ని మైల్స్ పాటు, కొన్ని వందల మైళ్ళు ప్రయాణిస్తాయి. పుట్టేది సముద్రంలో అయినా ఇవి తీర ప్రాంతాన్ని తాకేంత వరకు, వివిధ దేశాలకు చెందిన తీర ప్రాంతాన్ని తాకేంత వరకు కూడా ప్రయాణిస్తాయి అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సైక్లోన్స్, విల్లీస్, టైఫూన్స్, హరికేన్స్, దీస్ విల్ ట్రావెల్ మైల్స్ అంటే చాలా కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మ్యాసివ్ ఇన్ నేచర్, ఇవి చాలా భారీ స్థాయిలో ఏర్పాటవుతాయి. దే విల్ కాజ్ హ్యూజ్ డిస్ట్రక్షన్, భారీ స్థాయిలో డ్యామేజ్ని కలుగజేస్తాయి అన్నమాట. మరి అదే అమెరికాలో టోర్నడోలు అని చెప్పేసి వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం న్యూస్లో. టోర్నడోలు ఇలా రింగ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, టోర్నడోలు. మరి టోర్నడోలు ఇవి ట్రోపికల్ సైక్లోన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. టోర్నడోలు భూమిపైన పుడతాయి. ఈ ముఖ్యంగా గాలి ఎక్కువైనప్పుడు టోర్నడోలు భూమిపైన పుడతాయి. దే విల్ రైజ్ ఆన్ ల్యాండ్, ఎక్కువసేపు ఉండవు. ఇవి జస్ట్ హార్డ్లీ ఒక 15 నిమిషాలకు మించి అవి ఆ టోర్నడోలు నిలబడవు. ఒకవేళ ఆ టోర్నడో వచ్చినా కూడా తక్కువ దూరమే ప్రయాణిస్తాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, టోర్నడోస్ ట్రోపికల్ ప్రాంతానికి సంబంధించినవి కాదు. అంతే కదా, ఈ అమెరికా అనేది మిడ్ లాటిట్యూడ్స్లో ఉంటుంది, ట్రోపిక్స్ బయట ఉంటుంది అమెరికా. సో టోర్నడోలు భూమి మీద పుడతాయి. ఇవి మాత్రము సైక్లోన్స్, విల్లీస్, టైఫూన్స్, హరికేన్స్ సముద్రాలలో పుట్టి తీర ప్రాంతాలను తాకేంత వరకు ప్రయాణిస్తాయి. సో ఇప్పుడు ఇది టైఫూన్ రగస అనేది సదరన్ చైనాని హిట్ అయిందట, తాకింది. సో ఫిలిప్పైన్స్లో మొదలైంది. నెక్స్ట్ వన్, ఫిలిప్పైన్స్ దేశ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీవ్రమైన అభియోగాలు మోపింది. ఫిలిప్పైన్స్ దేశ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కొన్ని అభియోగాలు మోపింది. అవేంటివంటే, ఈయన మానవాళికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలు చేశాడు. ఆ నేరాల్లో భాగంగా కొన్ని వేల మంది ప్రజలు మరణించారు అని చెప్పేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అభియోగాలు మోపింది. ఇతన్ని శిక్షించాలి అని చెప్పేసి కూడా ఐసీసీ భావిస్తూ ఉంది. ఇక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది,
ఈ ఫిలిప్పైన్స్ ఫార్మర్ ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్టే ఈయన 2016 నుంచి 2022 వరకు 2016 నుంచి 2022 వరకు ఫిలిప్పైన్స్ కంట్రీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డ్రగ్స్ పైన పోరాటం చేశాడట. ఆ కంట్రీలో డ్రగ్స్కి వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకున్నాడు. బట్ ఆ యాక్షన్స్లో భాగంగా చిన్న చిన్న డ్రగ్ డీలర్స్ చాలామంది ప్రజలు మరణించారట. మోర్ దాన్ 6,000 పీపుల్ కిల్డ్ ఇన్ దోస్ యాక్షన్స్. సో ఇతను మానవాళికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలు చేశాడు అని చెప్పేసి అభియోగాలు ఛార్జెస్ వేసింది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. ఈ అభియోగాలు ఎదుర్కొన్న మొట్టమొదటి ఆసియా దేశ మాజీ అధ్యక్షుడు, ఫస్ట్ ఫార్మర్ హెడ్ ఆఫ్ ఆసియన్ స్టేట్, ఫస్ట్ ఫార్మర్ ఆసియన్ హెడ్ అంటే ఒక మాజీ ఆసియా అధ్యక్షుడికి ఈ స్థాయిలో అభియోగాలు ఎదుర్కోవడము ఇదే తొలిసారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐసీసీ గురించి తెలుసుకోవాలి. మనకి ఇక్కడ ఇతని పైన ఏం ఛార్జెస్ ఐసీసీ వేసిందంటే క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు. మరి ఇక్కడ ఐసీసీ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే వ్యక్తులు సీరియస్ క్రైమ్స్ అంటే చాలా తీవ్రమైన నేరాలు చేస్తారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుంది, వాళ్ళని విచారించడము చేస్తుంది ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. దీని హెడ్ క్వార్టర్స్ ద హేగ్, నెదర్లాండ్స్. దీని ప్రధాన కార్యాలయం హేగ్, నెదర్లాండ్స్. ఇది 1998లో రోమ్ స్టాచ్యూట్ ద్వారా ఏర్పాటైంది. 1998లో రోమ్ శాసనం ద్వారా ఏర్పాటైంది. బట్ 2002లో అమల్లోకి వచ్చింది. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఇన్ 2002. ఇందులో మెంబర్ కంట్రీస్ 125 ఉన్నాయి, 125 సభ్య దేశాలు ఉన్నాయి. లేటెస్ట్గా జాయిన్ అయ్యిండేది ఉక్రెయిన్ లాస్ట్ ఇయర్ ఈ రోమ్ శాసనాన్ని ఆమోదించింది. ఉక్రెయిన్ ఇన్ 2024 అప్రూవ్డ్ రోమ్ స్టాచ్యూ. సో 125వ దేశం ఏది అంటే ఉక్రెయిన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 125వ దేశము ఉక్రెయిన్. మరి ఇందులో ఇండియా మెంబర్ అంటే ఇండియా మెంబర్ కాదు. ఇండియా, ఇజ్రాయెల్, యుఎస్ఏ, రష్యా, చైనా ఇవి రోమ్ శాసనాన్ని ఆమోదించలేదు. ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా డిడ్ నాట్ అప్రూవ్డ్ రోమ్ స్టాచ్యూ. సో మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి అధికారాలు ఉంటాయా అంటే ఇది ఇచ్చే నిర్ణయాలు బైండింగే. అంటే ఇవి ఏవైతే తీర్పుని ప్రకటిస్తుందో అది తప్పకుండా ఆ తీర్పుని పాటించాల్సిందే. కానీ దీనికి హక్కులు ఉండవు, ఎందుకంటే దీనికి సపరేట్ పోలీస్ ఫోర్స్ అంటూ ఏమి ఉండదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సెపరేట్ పోలీస్ ఫోర్స్. అల్టిమేట్గా దేశాలపైన ఆధారపడాల్సిందేదే, ఈ యొక్క మెంబర్ కంట్రీస్ సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయాలి అన్నా, సంథింగ్ ఏదైనా చేయాలన్నా కూడా ఆ దేశాలు సపోర్ట్ చేస్తేనే, ఆ దేశ భద్రతా దళాలు సహకారం అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఇతను ఆల్రెడీ ఐసీసీ కస్టడీలో ఉన్నాడట, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కస్టడీలోనే ఉన్నాడు. మరి ఎన్ని క్రైమ్స్ని గుర్తిస్తుంది అంటే ఒకటి జీనోసైడ్ క్రైమ్స్. జీనోసైడ్ ఉంటుంది. జీనోసైడ్ అంటే మారణ హోమము. అంటే ఇక మనుషుల్ని ఊచకోతగా చంపేస్తూ ఉంటారు కదా, అటువంటి నేరాలని జీనోసైడ్ క్రైమ్స్ అంటారు. ఎవరైనా జీనోసైడ్ క్రైమ్స్లో పాల్గొన్నా, లేదంటే క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ. క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ అంటే ఈ మానవాళికి వ్యతిరేకంగా జరిపిన నేరాలు. అలానే వార్ క్రైమ్స్ అంటే యుద్ధ నేరాలు. యుద్ధ సమయాల్లో ప్రజలు మరణిస్తూ ఉంటారు, అప్పుడు నేరాలు చేస్తారు, వార్ క్రైమ్స్. ఇక అలానే క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకుంటా ఉంది, ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ప్రజలు మరణిస్తారు, అటువంటి నేరాలని క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ అంటారు. ఈ 4 నేరాలలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో, భాగమై ఉంటారో వాళ్ళపైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అభియోగాలు మోపి వాళ్ళని అరెస్ట్ చేసేలాగా ట్రై చేస్తుంది అనమాట. సో ఇది ఐసీసీ గురించి. ఇది మనకి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. గ్రూప్స్, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అడుగుతాడు డైరెక్ట్గా ఐసీసీ గురించి. నెక్స్ట్ వన్, న్యూ స్టార్ట్ ట్రీటీ. అణ్వాయుధ ఒప్పందాన్ని మరో సంవత్సరం పొడిగించేందుకు ట్రంప్ పుతిన్ ఆఫర్. అణ్వాయుధ ఒప్పందాన్ని మరో సంవత్సరం పొడిగించేందుకు ట్రంప్కు పుతిన్ ఆఫర్. యుఎస్ఏకి రష్యాకి మధ్య న్యూక్లియర్ ఆర్మ్స్ని, అణ్వాయుధాలని తగ్గించడం కోసము 2010 సంవత్సరంలో అమెరికాకు రష్యాకి మధ్య న్యూ స్టార్ట్ ఒప్పందం అనేది ఒకటి కుదిరింది. ఇక్కడ న్యూ స్టార్ట్ ట్రీటీ అంటే, న్యూ స్టార్ట్ అంటే స్ట్రాటజిక్
ట్రీటీ, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అంటే ఏంటి? ఈ అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమక్రమంగా తగ్గించాలి అన్నదే ఈ యొక్క ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఇది 2010లో సంతకం చేయబడింది ఇరు దేశాల మధ్య. అయితే దీన్ని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పొడిగిస్తారు. చివరగా 2021 ఫిబ్రవరిలో 2021 ఫిబ్రవరిలో దీన్ని 5 ఏళ్ల పాటు పొడిగించారు. ఇట్ ఎక్స్టెండెడ్ ఫర్ 5 years ఇన్ 2021. అంటే ఇది ఫిబ్రవరి 2026లో ఇది ముగిసిపోవాలి. ఈ ట్రీటీ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఇన్ ఫిబ్రవరి 2026. మరి 2026 ఫిబ్రవరిలో ఈ ఒప్పందం కనుక ముగిసిపోతే మళ్ళీ ఇరు దేశాలు కూడా ఈ అణ్వాయుధాలని పెంచుకుంటూ పోతాయి కదా, మరి ఎట్లా అని చెప్పేసి ఇంకో సంవత్సరం పాటు మనము ఈ ఒప్పందం కింద ఈ అణ్వాయుధాలని తగ్గిద్దాము అని చెప్పేసి ట్రంప్కు పుతిన్ ఆఫర్ ఇచ్చాడు, రష్యా ప్రెసిడెంట్. మరి ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ కింద ఇరు దేశాలు కూడా ఇన్ని అణ్వాయుధాలని మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక లిమిట్ ఉంటుంది. దిస్ ట్రీటీ విల్ క్యాప్ ద లిమిట్, దిస్ ట్రీటీ విల్ పుట్ ద లిమిట్ ఆన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ బై ద బోత్ కంట్రీస్. ఈ యొక్క ఒప్పందం ప్రకారము ఇరు దేశాలు కూడా గరిష్టంగా 15 న్యూక్లియర్ వార్ హెడ్స్ని డిప్లాయ్ చేయవచ్చు. మ్యాక్సిమం ఇరు దేశాలు కూడా ఒక్కో దేశము గరిష్టంగా 1550 అణ్వాయుధాలని మోహరించవచ్చు. దే కెన్ డిప్లాయ్. ఇక నంబర్ ఆఫ్ డెలివరీ వెహికల్స్ అంటే ఈ అణ్వాయుధాలను మోసుకొని వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, మిస్సైల్స్ అటువంటివి మాత్రము, మిస్సైల్స్ కావచ్చు, సబ్మెరైన్స్, బాంబర్స్, అటువంటివి ఒక్కో దేశం వద్ద 700కి మించి ఉండకూడదని చెప్పేసి చెప్తుంది. ద నంబర్ ఆఫ్ డెలివరీ వెహికల్స్ లైక్ మిస్సైల్స్, సబ్మెరైన్స్, బాంబర్స్ దే మస్ట్ బి అబౌట్ 700కి మించి ఉండకూడదని చెప్పేసి ఈ ఒప్పందం చెప్తుంది. సో ఇది న్యూ స్టార్ట్ ట్రీటీ. సో ఇక్కడ గుర్తుపెట్టవలసింది 2010లో ఇరు దేశాల మధ్య కుదిరింది. ఇక ఇటువంటి ట్రీటీనే ఇంకొకటి కూడా ఉండేది. 1987లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రష్యా ఉందో ఈ సోవియట్ యూనియన్లో భాగం కదా, యునైటెడ్ స్టేట్స్కి ఈ సోవియట్ యూనియన్కి 1987లో ఐఎన్ఎఫ్ ట్రీటీ అని చెప్పేసి ఒక ఒప్పందం కుదిరింది. ఐఎన్ఎఫ్ ట్రీటీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఐఎన్ఎఫ్ అంటే ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ. ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ ఇది కూడా ఈ న్యూక్లియర్ ఆయుధాలని తగ్గించే ఒక ఒప్పందమే. ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ ఏమని చెప్తుంది అంటే గ్రౌండ్ నుంచి లాంచ్ చేసే బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, క్రూయిజ్ మిసైల్స్, ఈ గ్రౌండ్ నుంచి భూమి నుంచి లాంచ్ చేసే బ్యాలిస్టిక్ మిసైల్స్ అయినా క్రూయిజ్ మిసైల్స్ అయినా వాటి రేంజ్ కనుక 500 to 5500 కిలోమీటర్స్ ఉంటే, ఏవైతే మనం గ్రౌండ్ నుంచి లాంచ్ చేస్తూ ఉన్నామో బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, వాటి యొక్క రేంజ్ 500 నుంచి 5500 కిలోమీటర్ల రేంజ్ ఉంటే వాటిని కంప్లీట్గా డిస్ట్రక్ట్ చేయాలి, వాటిని సమూలంగా నాశనం చేసేయాలి అని చెప్పేసి ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ చెప్తుంది. 1987లో కుదిరింది. బట్ అమెరికా 2019లోనే ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ నుంచి బయటకు వచ్చింది. రష్యా కూడా 2025 ఆగస్టులో ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ నుంచి వైదొలుగుతున్నట్టు రష్యా కూడా ప్రకటించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎఫ్ ట్రీటీ, న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి దాదాపు 60 సంవత్సరాల తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి హాజరైన మొదటి సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా. దాదాపు 60 సంవత్సరాల తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి హాజరైన మొదటి సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు 80వ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాలు న్యూయార్క్లో మొదలయ్యాయి. సో ఈ సమావేశాల్లో ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి దాదాపు 60 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 60 years సిరియా ప్రెసిడెంట్ హాజరయ్యారట. అప్పుడెప్పుడు 1967లో 1967లో సిరియా అధ్యక్షుడు, అప్పుడు వేరే అధ్యక్షుడు ఉండేవాడు, అతను హాజరయ్యాడు. ఇప్పుడు 60 years తర్వాత ప్రస్తుత సిరియా కంట్రీ ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరా అటెండ్ అయ్యారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది థీమ్ ఏంటి, ఈ సంవత్సరము 88th సెషన్ ఆఫ్ ENGA థీమ్ వచ్చేసి బెటర్ టుగెదర్ 80 years and more ఫర్ పీస్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్. బెటర్ టుగెదర్ 80 years and more ఫర్ పీస్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అబ్బాస్ గారు కూడా ఈ సమావేశాలలో డిజిటల్ మోడ్లో వర్చువల్గా
పాల్గొంటా ఉన్నారు. ఇక్కడ పాలస్తీనా క్రైసిస్, ఉక్రెయిన్ క్రైసిస్ వీటిని పరిష్కరించబోతా ఉన్నారు. ఇక ఇటీవలే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తూ ఉన్నట్టు యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ ప్రకటించాయి. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా మేము పాలస్తీనాని అధికారికంగా గుర్తిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. సో ఇక్కడ థీమ్ గుర్తుపెట్టుకోండి. ఇక ఇవాళే యుఎన్ జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలు మొదలయ్యాయి. ఇండియా తరపున ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. ఇక్కడ సిరియా చూస్తే దీని క్యాపిటల్ డామస్కస్. ఇక సిరియాకి బార్డరే మెడిటేరియన్ సీ, ఇది మధ్యధరా సముద్రానికి ఒక బార్డర్ కంట్రీ అని చెప్పవచ్చు. సో సిరియా బార్డర్డ్ బై మెడిటేరియన్ సీ, సిరియా క్యాపిటల్ డామస్కస్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ 2025 సదస్సు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మొదటి కాగిత రహిత ఈ ఆఫీస్ గ్రామ పంచాయతీ రోహిణి పంచాయతీ, మహారాష్ట్ర. న్యూయార్క్లో 25వ కామన్వెల్త్ విదేశాంగ మంత్రుల సమావేశం 2025. మొరాన్ కమ్యూనిటీ, అస్సాం. క్యాస్ట్ బేస్డ్ ర్యాలీస్ని నిషేధించిన యూపీ గవర్నమెంట్. లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0 కామర్స్ మినిస్ట్రీ. బాడీగార్డ్ శాటిలైట్స్. 2026లో భారతదేశానికి S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీల పూర్తి, రష్యా. పార్కర్ సోలార్ ప్రోబ్ స్పీడ్ రికార్డు. కోల్డ్ స్టార్ట్ డ్రోన్ డ్రిల్. భారతదేశపు ఏకైక క్రియాశీలక అగ్నిపర్వతం బారెన్ ఐలాండ్, అండమాన్ మహాసముద్రం. సూపర్ టైఫూన్ రగస సదరన్ చైనాను తాకింది. ఫిలిప్పైన్స్ దేశ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే పైన మానవాళికి వ్యతిరేకంగా నేరాల అభియోగాన్ని మోపిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. న్యూ స్టార్ట్ ట్రీటీ అణ్వాయుధ ఒప్పందాన్ని మరో సంవత్సరం పొడిగించేందుకు ట్రంప్కు పుతిన్ ఆఫర్. దాదాపు 60 సంవత్సరాల తర్వాత యుఎన్ జనరల్ అసెంబ్లీకి హాజరైన మొదటి సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.